ఇద్దరు నిజమైన ప్రేమికులు కలుసుకున్నప్పుడు వాళ్ళు గనక జాగ్రత్తగా లేకపోతే వివాహం తప్పకొక రోజు విఫలమవుతుంది. ఎందుకంటే అందులో తనంతాను కాపాడుకునే విధంగా తయారయ్యారు. నా వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోదలుచుకోలేదు, నా స్వేచ్ఛను పోగొట్టుకోదలుచుకోలేదు. అది పెద్ద అవరోధమైపోతుంది. కలుసున్న ఆ ఇద్దరు ప్రేమికుల్లో ముందే మనకు ఎన్నో సమస్యలున్నాయి. ఈ ఆధునిక జీవనంలో ఈ న్యూక్లియర్ ఫ్యామిలీలు ఎక్కువడంతోనూ వాళ్ల కోరికలతోనూ ఎన్నో త్యాగం చేయవలసి వస్తూ ఉంటుంది. మీకొక పిల్లవాడు ఉన్నాడనుకుందాం, ఎలా ఉంటుంది? ఇద్దరూ పనిచేస్తూ ఉండవచ్చు. వాళ్ళు పిల్లవాడిని బేబీసిటర్ వద్ద వదిలి వెళ్లవలసి వస్తుంది. సరిగ్గా చూసుకుంటారో లేదో అన్న బెంగ. ప్రతి ఉదయం ఆ పిల్లవాడిని వదలడం, మళ్లీ ప్రతి సాయంకాలమో లేదా మధ్యాహ్నమో తీసుకురావడంలో ఉండే సమస్య, ఎన్నో చింతలు, పరిష్కరించవలసినవి ఎన్నో ఉంటాయి. ఈ పిల్లవాడి మనసులో ఏమవుతూ ఉంటుందో ఒకసారి ఊహించండి. మీరిలా 8 గంటలు దూరంగా ఉన్నప్పుడు. చిన్న మనసు, చిన్న పిల్లవాడు, వాడికి తగినంత సమర్థత ఉండదు ఈ పెద్దవాళ్ల అవసరం ఏమిటో తెలుసుకోవడానికి. మీకు ఉద్యోగాలంటే ప్రేమని వాళ్ళకి అర్థం కాదు, డబ్బు అవసరమని వాళ్ళకి అర్థం కాదు, ఇల్లు సుఖంగా నడవాలి అనంటే డబ్బు కావాలని వాళ్ళకు తెలీదు. పిల్లలకు డబ్బు గురించి అసలు తెలీదు. వాళ్ళు మీరు లేని వెలితిని ఫీలవుతూ ఉంటారు, మిమ్మల్ని నిందిస్తారు కూడా. మీ పిల్లలకు అటువంటి అవకాశం మీరెందుకు ఇవ్వాలి? వాళ్లకు జరిగినవన్నీ ప్రతీదీ జ్ఞాపకం పెట్టుకునే డేటా బ్యాంకులా తయారవుతారు. ఇవన్నీ వాళ్ళు వాళ్ల అంతఃచేతనంలో దాచుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు పెద్దయ్యాక, టీనేజ్కి వచ్చాక, ఆ తర్వాత ఈ అంతఃచేతనంతో యుద్ధం ప్రారంభమవుతుంది. దానికి అడ్డుపడుతూ ఉంటారు వాళ్ళు. ఆ తర్వాత మనం చూడండి, మా టీనేజ్ పిల్లవాణ్ణి సరిగ్గా ప్రవర్తించడం లేదంటాం. ఎవరిని నిందించగలం? అంతఃచేతనంలో ఆ బ్యాంకును సృష్టించింది మీరే. పిల్లవాడు అన్నీ జ్ఞాపకం పెట్టుకోవడానికి కారణం మీరే. కాబట్టి మనం మన జీవన విధానాన్ని ఎంపిక చేసుకోవటంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇదైనా ఉంటుంది, అదైనా ఉంటుంది. రెండూ ఉండాలంటే కుదరదు. మీకు భౌతిక జీవనం ఉండొచ్చు, ఆధ్యాత్మిక జీవనం ఉండొచ్చు, రెండు కలిసి ఉండొచ్చు కూడా. సరే, కాని మరి పిల్లవాడి విషయానికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని నేను అనుకుంటున్నాను. అందుకే నేను కుటుంబాన్ని పోషించడం విషయంలో చాలా చాలా గట్టిగా ఉంటాను. తల్లిదండ్రులు ఒక్కరే ఉంటే, నిజానికి ఎవరో ఒక్కరే ఉంటే బహుశా కాస్త నయమేమో. ఇద్దరూ ఉండి ఎవరూ అందుబాటులో లేకపోవడం కంటే కూడా కనీసం ఎవరో ఒకరున్న కుటుంబంలో వాళ్ళు మరింతగా త్యాగం చేస్తారు. ఎందుకంటే రెండో వారు లేకపోవటం మూలాన ఆ వ్యక్తి తన సర్వస్వాన్ని ఇచ్చేయడం జరుగుతుంది. కాని ఇద్దరూ ఉన్న కుటుంబంలో పిల్లవాడిని సక్రమంగా పెంచాల్సిన బాధ్యత ఎవరూ తీసుకోకపోతే అప్పుడు సమస్యలు వస్తాయి. కేవలం పిల్లవాడితో మాత్రమే కాదు ఈ సమస్య, ఇద్దరు వ్యక్తులతో సమస్య ఉంటుంది. అందరికంటే ఎక్కువ బాధ్యత గల భార్యాభర్తలకు. ప్రస్తుతానికి ఈ వివాహాన్ని విషయం నుంచి ప్రక్కకు జరుగుతాను. ఇక ఇప్పుడు ఆధ్యాత్మిక విషయానికొస్తాను. మన సమయం ఆసన్నమైనప్పుడు, ఈ లోకం నుంచి వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు, దేన్నైతే మనం మృత్యువని అంటామో, ఈ శరీరం వదిలిపెట్టి వెళ్ళడానికి మన ఆత్మ సిద్ధంగా ఉన్నప్పుడు అదెక్కడికి వెడుతుంది? వర్షం వచ్చినప్పుడు వర్షం నీరు నెమ్మది నెమ్మదిగా నదిలోకి వెడుతుంది. నది నుంచి సముద్రంలోకి వెడుతున్నట్లు. సముద్రం ఎంత పెద్దగా ఉంటుందంటే మొత్తం నీరంతా అక్కడికే చేరుతుంది. ఆ నీళ్లలో అన్ని రకాల ఖనిజాలు ఉంటాయి. చెట్ల కొమ్మలుంటాయి, ఆకులుంటాయి, శవాలు ఉంటాయి, చెత్త కూడా చాలా ఉంటుంది. ఈ సముద్రంలో అన్ని రకాల వస్తువులు అందులో పోసేస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. కొంత సమయం తర్వాత ఈ సెడిమెంటేషన్ జరిగినప్పుడు సముద్రంలో వివిధ లోతుల్లో పొరలు పొరలుగా రకరకాల వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. తేలికగా ఉన్నవి పైన తేలుతూ,
బరువుగా ఉన్నవి క్రిందికెళ్ళిపోయి మధ్యలో అన్ని రకాల చెత్త ఉంటుంది. అవన్నీ వివిధ సాంద్రతలు కలిగి ఉంటాయి. అలాగే మన ఆత్మ బయటికి వెళ్ళినప్పుడు దానికి తగినటువంటి లోకాన్ని ఎంచుకుంటుంది. ఈ సాంద్రతలాగా ఆత్మకు సాంద్రత ఎలా ఉంటుంది? మనం ప్రోగు చేసుకున్న పాపం పుణ్యం వేటినైతే మనం సంస్కారం అని అంటాము, అది మనపై భారంగా మారినప్పుడు కొందరికి తక్కువగా ఉండొచ్చు, కొందరికి ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి ఆ విధంగానే తన స్థాయిని బట్టి తన లోకాన్ని చాలా సహజమైన రీతిలో కనుగొనడం జరుగుతుంది. మన అస్తిత్వంలో ఇదొక విపరీత పరిస్థితి. మరో విపరీత పరిస్థితి ఏమిటంటే శిశువుగా తల్లి గర్భంలో ప్రవేశించడం. అప్పుడే పుట్టిన శిశువుగా. ఈ శిశువు పుట్టక పూర్వం తల్లిదండ్రుల కలయిక జరిగినప్పుడు తల్లి గర్భంలో శిశువును దాల్చడం జరుగుతుంది. తల్లి గర్భంలో ప్రవేశించే ఈ శిశువు తల్లిదండ్రుల ప్రకంపన స్థాయిపై ఆధారపడి ఉంటుంది. ఆ ప్రకంపనా స్థాయి అటువంటి ఆత్మనే, అటువంటి ప్రకంపనా స్థాయి గల ఆత్మని ఆకర్షిస్తుంది. ఎంతకంటే మీరు ఆకర్షించడానికి లేదు. ఇంచుమించు తాళం కప్ప తాళం చెవిలాంటిదే ఇది. ఈ కలయిక గనుక జంతువుల కలయికలా ఉంటే తామసిక ఆత్మను ఆకర్షించడం జరుగుతుంది. ఇందులో ఇంద్రధనుస్సులా చాలా ఉంది. గర్భం దాల్చిన క్షణంలో ఇద్దరూ అంత దగ్గరగా ఉండే సమయంలో మనం సాత్విక స్థితిలో ఉందామనుకుంటే కష్టం. సాత్విక స్థితిని వాళ్ళు అప్పటికప్పుడు తయారు చేయలేరు. సాత్విక స్థితి మనం జీవించే విధానంపైన ఆధారపడి ఉంటుంది. మొదట్నుండే అవి నిర్ధారింపబడతాయి. మన అలవాట్లు ఎలా ఉండేవి? 2 నెలల ముందు లేదు, 3 నెలల ముందు లేదు. మన చిన్నతనం నుంచే మనం తయారవటం ప్రారంభమైపోతూ ఉంటుంది. మన అలవాట్లు మనం ప్రతి స్థాయిలోనూ మనం మారాలని ప్రయత్నిస్తాం. ఇలా మనల్ని మనం మార్చుకోవటం మరింత మెరుగ్గా తయారవడానికి చేసినప్పుడు ఖచ్చితంగా మనల్ని సరైన మనిషిగా తయారు చేస్తుంది. మంచితనాన్ని ఆకళింపు చేసుకుంటూ అదే సమయంలో ఆ ప్రకంపనలను ప్రసరించడం కూడా జరుగుతుంది. అది అటువంటి ప్రకంపనలే కలిగిన ఆత్మను ఆకర్షిస్తుంది. ఇద్దరు మంచి వ్యక్తులు అటువంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఉదాత్తమైన ఆత్మను ఆకర్షిస్తారు. ప్రస్తుతానికి సక్రమంగా లేని ఒక కుటుంబాన్ని ఊహించండి. ఇద్దరు వ్యక్తులు, భార్య భర్తలు ఇద్దరూ స్వార్థంతో ఉన్నవాళ్లే అనుకుందాం. ఒకరి పట్ల ఒకరికి కట్టుబడి లేకుండా కేవలం ఒకరి సుఖం కోసం మరొకరు ఉంటున్నారు. సందేహం లేదు. కాని ఎవరి స్వేచ్ఛను వాళ్ళు కాపాడుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది? ఒకరికొకరు బాధ్యత లేదనుకుంటారు. నా సుఖానికి మాత్రమే నా బాధ్యత ఉందనుకుంటారు. నా సంతోషం కోసం, నా స్వేచ్ఛ కోసం ఉండటం. అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ఆత్మ మీ వైపు ఆకర్షింపబడుతుందనుకుంటున్నారు? దీని గురించి ఆలోచించండి. ఇలా సక్రమంగా లేని కుటుంబంలో నిజంగా ఏం జరుగుతుంది? శారీరకంగా మన దేశంలో ఒక సంప్రదాయం ఉంది. ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు, గర్భవతి అయిందన్న వార్త వినగానే ఏదో హోమం చేయటము, శాంతిపాఠం చేయటమో చేసి ఆమెను తన పుట్టింటికి పంపేస్తారు. పుట్టింటికి ఎందుకు పంపిస్తారు? ఎందుకంటే అక్కడ శాంతి, ప్రేమ అనే వాతావరణం ఉంటుందని. అక్కడ పని చేయాలనే ఒత్తిడి అస్సలు ఉండదు. తన తల్లిదండ్రులతో కలిసి సుఖంగా ఉంటుందక్కడ. మరో పరిస్థితిలో ఏం జరుగుతుంది? ఎక్కడైతే కుటుంబం సరిగ్గా ఉండదో, ఎప్పుడూ గొడవలే జరుగుతూ ఉంటాయో, వాళ్లకు ఎక్కువ కష్టం కలుగుతుంది. మనం ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నప్పుడు, ఎప్పుడూ మనల్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు, నాడీ
వ్యవస్థలో ఏదైతే స్పందన ఉంటుందో అప్పుడు రక్త ప్రసరణ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే మెదడు వెనుక భాగం అవసరం ఎక్కువైనప్పుడు అక్కడ ప్రతిక్రియ చూపిస్తూనే ఉంటుంది. మనల్ని మనం కాపాడుకోవడానికి మన సింపథోమైమెటిక్ వ్యవస్థ చాలా క్రియాశీలకమైపోతుంది. న్యూరో ట్రాన్స్మిటర్లు ఏవైతే ఉంటాయో అవి మెల్లమెల్లగా తల్లి రక్తంలో ప్రవహిస్తాయి. అదెలా వస్తుంది? ఎందుకంటే ఎప్పుడైతే సింపథోమైమెటిక్ రెస్పాన్స్ ఎప్పుడైతే జరుగుతుందో దానివల్ల మన విసరల్ అవయవాల్లో ఒక రకమైన ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. అక్కడ రక్త ప్రసరణ తగ్గిపోతుంది. ఎందుకంటే రక్తనాళాలు కుచించుకుపోతాయి గనక రక్తం మన అవయవాల్లోకి వెళ్ళిపోతుంది, చేతుల్లోకి వెళ్ళిపోతుంది, కాళ్లలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం కొట్టడాలి కాబట్టి, లేక పరిగెత్తాలి. కొట్లాడలేకపోతే మనం పరిగెత్తవలసి ఉంటుంది. అవే న్యూరో ట్రాన్స్మిటర్లు తల్లి రక్తంలో నుంచి మావి దాటి పిండంలోకి వెడతాయి, శిశువులోకి వెడతాయి. తల్లి గర్భంలో ఉన్న పిల్లవాడైతే ఈ పరిస్థితిని ఏర్పరచలేదు కదా, కాని అవే విసరల్ అవయవాలకు తక్కువ రక్తం ఇచ్చి కాళ్లలోనూ చేతుల్లోనూ ఎక్కువగా ఇచ్చి వెనుక ఉన్న మెదడు ఏదైతే ఉందో అక్కడికి రక్తం ఎక్కువగా వెడుతుంది, కాని ముందున్న భాగానికి తక్కువ అందుతుంది. దీని ప్రభావం ఎలా ఉంటుంది? అలాంటి పిల్లలు ఎప్పుడూ ఒత్తిడిలో ఉంటారు. పుట్టిన తర్వాత వాళ్ల మేధస్సు, ఆలోచన, అర్థం చేసుకునే శక్తి ముందుండే ఫ్రంటల్ లోబ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మొదలవుతుంది. కాని అక్కడికి అంత రక్తం అందలేదు మరి. ఎందుకంటే ఈ క్రమశిక్షణ లేని కుటుంబంలో ఎప్పుడూ తనంతాను కాపాడుకోవాల్సి వచ్చేది కాబట్టి, ఆమె ఎప్పుడూ ఒత్తిడిలో ఉండేది కాబట్టి. అందుచేత ఇలాంటి ప్రేమరహితమైన వాతావరణంలో, ఒత్తిడితో కూడిన వాతావరణంలో పిల్లవాడు జన్మించినప్పుడు మొదట్నుంచే శారీరకంగా, భౌతికంగా, ఉద్వేగపరంగా చాలా కష్టపడాల్సి ఉంటుంది. వాటినుంచి తప్పించుకునే మార్గం ఏమీ లేదు. తల్లిదండ్రులైతే ఏదైతే చేసేశారో, ఏదైతే అయిపోయారో దాన్ని తలక్రిందులు చేయటం కష్టమవుతుంది. కాని మనం మరో పక్కన చూసినప్పుడు అక్కడ తల్లి, తండ్రి, ఇతర కుటుంబ సభ్యులందరూ పరస్పరం ప్రేమతో ఉంటారు, ఒకరినొకరు గౌరవించుకుంటారు, ఒకరినొకరు ఆత్మీయులుగా భావించుకుంటూ జీవిస్తారు. అలాంటి చోట పిల్లలు జన్మించినప్పుడు ఈ ముందున్న ఫ్రంటల్ లోబ్లో రక్త ప్రసరణ ఎక్కువగా ఉంటుంది. అన్ని అవయవాల్లో రక్త ప్రసరణ సక్రమంగా ఉంటుంది. వాళ్ళు గుర్తించగలిగే శక్తి, వాళ్ళ ఆలోచన శక్తి అన్నీ బావుంటాయి. ఇలాంటి పిల్లలకు ఎప్పుడూ ఇబ్బందేమీ ఉండదు. బాగా అర్థం చేసుకోగలుగుతారు, చదువులో కూడా ముందుంటారు. చదువులో ముందుంటే ఇప్పుడున్న ప్రపంచంలో చాలా అవసరం కూడా. కాబట్టి వాళ్ళు ముందుకే వెడతారు. వాళ్ళు పెద్దగా కష్టపడవలసిన అవసరం రాదు. జీవితం తేలికైపోతుంది. ఇదంతా అంత తేలికగా ఎలా అవ్వాలి అని ఆలోచిస్తే ఒక్కటే మార్గం ఉంది. తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉండాలి, ఒకరితో ఒకరు ప్రేమతో ఉండాలి, ఇతర కుటుంబ సభ్యులు కూడా సహకరించాలి. ఒత్తిడి గనక ఉంటే, ఒకవేళ ఈ ఒత్తిడి ఉన్న వాతావరణంలో గర్భవతి అయినప్పుడు ఇవన్నీ గనక జరిగినట్టయితే, గర్భవతిగాక మునుపు గొడవలయ్యి, గర్భవతిగా ఉన్నప్పుడు గొడవలయ్యి, గర్భం తర్వాత గొడవలైతే ఇలాంటి పిల్లల జన్మ దీన్నెలా వర్ణించాలో తెలియటం లేదు. భగవంతుడే వాళ్లను క్షమించుగాక. భగవంతుడే వాళ్లను అందరినుంచి కాపాడాలి, ఒకరినుంచి మరొకరిని కాపాడుగాక. ఇటువంటి కుటుంబంలో కాబట్టి ఇక ఏమీ మాట్లాడకుండా మీ కుటుంబాల్లో చక్కటి పిల్లలుండాలన్న ఆలోచన ఉంటే, అన్నిటికంటే ముఖ్యమైన బాధ్యత ఎలా ఉంటుందంటే, అటువంటి చక్కటి వాతావరణం ముందు నుంచే తయారు చేసుకోవాలి. గర్భధారణ కంటే ముందున్న సమయం అంతా గర్భధానం అవక మునిపే చేస్తే అప్పుడు మనం ఆకర్షించే ఆత్మే మన కుటుంబాన్ని నిర్ణయిస్తుంది. ఇప్పటినుంచి మనం చాలా చర్చించుకోబోతున్నాం. మన సందేశం కాలానుగుణంగా ఏ విధంగా పరిణామం చెందుతోంది, కొన్ని లక్షల సంవత్సరాలుగా ఏ విధంగా కాలక్రమంలో మారుతూ ఉందో చూద్దాం. ముఖ్యంగా ఈ గ్రహం మీద
తరచూ మనం ఈరోజు జనరేషన్ గ్యాప్ అని మాట్లాడుకుంటున్నాం. అదెప్పుడు లేదని, ఎప్పుడూ ఉంది. సైన్స్లో గ్యాప్ ఉంది. 10 ఏళ్ల క్రితం, 100 ఏళ్ల క్రితం, 1000 ఏళ్ల క్రితం ఎలా ఉంది, ఇప్పుడెలా ఉంది? చాలా తేడా ఉంది. మరి సైన్స్ ఎంత త్వరితగతిని పరిణామం చెందుతూ ఉందంటే ఒక్క సంవత్సరంలోనే అన్నీ మారిపోతున్నాయి. వీటన్నిటినీ ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ అప్డేట్ చేసుకోవటం సైన్స్లో ఈ ఆధునిక పరిణామాన్ని, అంటే మామూలు విషయాల్లో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే వంట వండటం, వ్యవసాయం, వాహనాలు నడపటంలో, రవాణా, ఫోన్లు, రేడియోలు, టెలివిజన్లు అన్నీ ఎంత త్వరగా పరిణామం చెందుతున్నాయి అనంటే వీటిని ఎప్పటికప్పుడు అన్నీ తెలుసుకోవటం కష్టమైపోతోంది. ఒక్కోసారి 7 ఏళ్ల పిల్లవాడు కూడా తన వివేకంతో ముసలివాళ్లను కూడా నవ్వించగలుగుతున్నాడు. మనం అది చూస్తున్నాం. నిన్నటి సైన్స్కు ఈరోజు సైన్స్కు ఎంతో తేడా ఉంటుంది. జ్ఞానస్థాయిల్లో ఎంతో తేడా ఉంటుంది. దురదృష్టవశాత్తు మనం ఈ సైన్స్, ఈ విజ్ఞాన పరిస్థితుల్లో ఎంతో ప్రగతిని సాధించినప్పటికీ, భౌతిక ప్రపంచంలో ఎంతో సాధించినప్పటికీ మనం చాలా ప్రత్యేకమైన రంగంలో వెనక్కి వెడుతున్నాం. దాని స్వభావం అస్తిత్వపరమైంది. ఈ అస్తిత్వపరమైన గ్యాప్ ఎందుకు అంటే నైతిక పతనం వల్ల కలిగింది. 1000 ఏళ్ల క్రితం ఇదెలా ఉందో, 500 ఏళ్ల క్రితం ఎలా ఉందో, 10 ఏళ్ల క్రితం ఎలా ఉందో, తాతల కాలం నుంచి, తల్లిదండ్రుల కాలం నుంచి ఇప్పుడు మనవల కాలం వరకు మొత్తం మారిపోయింది. నైతిక పతనం కనిపిస్తూ ఉంది. ప్రతి సన్నివేశంలోనూ జనరేషన్ గ్యాప్ అనేది ఉన్నతోన్నతమైన జ్ఞానం దిశగా పరిణతి చెందుతూ ఉంటే, మరి నైతిక విషయానికొస్తే మాత్రం మనం మరింత వేగంగా ఈ గ్యాప్ను విశాలం చేసుకుంటూ పతనమవుతున్నట్లుగా అనిపిస్తోంది. ఉదాహరణకు, మనందరిలోనూ కూడా స్వతసిద్ధంగా మంచితనం ఉంది. మీ అందరూ గొప్పవాళ్లే, మనందరం గొప్పవాళ్లమే. మనందరిలో ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక విషయంలో మంచి లక్షణాలున్నాయి. మనం సరిగ్గా ఈ స్వతసిద్ధంగా ఉండే మంచితనంతో రాజీపడిపోయినప్పుడే మనం కష్టాల పాలవుతుంటాం. నేనేం చెప్పదలుచుకున్నానో మీకు వివరిస్తాను. పాలు సరఫరా చేసే వ్యక్తి తన వినియోగదారులకు ఇచ్చే పాలల్లో నీళ్లు కలపాలనుకున్నాడు అని అనుకోండి. ఆ తర్వాత తప్పు తెలుసుకుని అయ్యో నేనీ పని చేయకూడదన్నాడనుకోండి. ఈ పలుచబడిన పాలను నేను అమ్మినట్లయితే 20% అదనంగా నీళ్లతో లేక 10% ఎక్కువ నీళ్లతో గాని చేశానంటే నన్ను ఎవరైనా పట్టుకోవచ్చు. నాకు పట్టుపడాలని లేదు కాబట్టి, నా కస్టమర్లను పోగొట్టుకోలేను కాబట్టి నేను నీళ్లు కలపదలుచుకోలేదు, నేను నిజాయితీగా ఉంటాను అని అనుకుంటాడు. ఇది మంచి పనేనా? అవును, చాలా మంచి పనే. కానీ పూర్తిగా మంచి పని అని అనడానికి కూడా లేదు. ఎందుకంటే తనలో స్వతసిద్ధంగా ఉన్న మంచితనంతో అటువంటి ఆలోచన చేసి రాజీపడిపోయాడు గనక. మరో ఉదాహరణ తీసుకుందాం. భార్యాభర్తల మధ్య భర్త ఎవరితోనో లేచిపోదామనుకుంటాడు, కాని ఆ తర్వాత పట్టుబడిపోతే ఎలా అని ఆలోచిస్తాడు. సరే, అలా ఇక చెయ్యను అని అనుకుంటాడు. కాని నేను ఈ పని చెయ్యను అనే ఆలోచన, లేక కొంతకాలం అయ్యాక చూద్దాం అనుకున్నా కూడా కేవలం నా భార్యకు తెలిసిపోతుందేమోనని, వైవాహిక జీవనం పాడైపోతుందన్న భయం తప్ప. కాబట్టి నేను ఆ పని, అంటే ఎవరితోనూ లేచిపోదాం అని అనుకున్నటువంటి పని చెయ్యకూడదు అన్న ఆలోచన ఇక పనికిరానిది. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నాలో స్వతసిద్ధంగా ఉండే మంచితనంతో రాజీపడిపోయాను కాబట్టి. కేవలం నా వైవాహిక జీవనం కాపాడుకోవడానికి సరిగ్గా పాలవాడు తన ఆదాయాన్ని కాపాడుకున్నట్లే. ఇక్కడ స్వార్థపూరితమైన ఉద్దేశాల ద్వారా వచ్చే మంచితనం, వైవాహిక జీవనం కాపాడుకోవటం స్వార్థం అని నేను అనడం లేదు. అది కాదు, దీని స్వభావం అస్తిత్వపరమైంది అంటాను. నిజాయితీగా డబ్బు సంపాదించడం అనేది నా అస్తిత్వాన్ని
సరైన విధంగా ఉంచుతుంది. అలాగే పిల్లలు, ఒక సంస్థలో ఉండేవాళ్ళందరూ కూడా నేనెవరికోసమో పనిచేస్తున్నప్పుడు నేను నిర్వర్తించాల్సిన బాధ్యతలుంటాయి. నా బాధ్యతలకు దొడ్డిదారి చూసుకుంటే, నాలో స్వతసిద్ధంగా ఉన్న మంచితనంతో రాజీ పడితే అప్పుడు సమస్య వస్తుంది. నా పట్ల నేను ముందు నిజాయితీగా ఉండాలి. ఆలోచనలో కూడా పొరపాటు చేయకుండా ముందుకు సాగడం ఎలాగా నేను ఎప్పుడూ అప్రమత్తంగా ఉండవలసి ఉంటుంది. నా జీవితంలో నైతిక సమస్య అనేది అసలు రాకుండా ఉండాలినంటే ఎటువంటి అప్రమత్తత అవసరమవుతుంది నాకు. ఈ రోజున మనం ఎన్నో క్రమం తప్పిన కుటుంబాలు చూస్తున్నాం. ఎందుకని? శాస్త్రాలు, మన పెద్దలు వైవాహిక జీవనం అంటేనే త్యాగాలతో కూడుకున్నదని అంటారు కదా. త్యాగాల అంటే ఏమో, కాని అవన్నీ చేసేది ప్రేమ కోసమే. ప్రేమే త్యాగం చేసేలా చేస్తుంది. ప్రసవించిన తర్వాత నేను నా పిల్లవాడికి 2 ఏళ్లు పాలిచ్చి త్యాగం చేశానని ఏ తల్లి అనదు. తెల్లవారుజామున 2 గంటలకు పిల్లవాడు ఏడుస్తున్నా కూడా ఆ పిల్లవాడికి పాలిచ్చి అవసరమైన రక్షణనిస్తుంది తల్లి. తల్లి ఎప్పుడూ దాన్ని త్యాగం అని అనుకోదు, కేవలం ప్రేమ వల్ల చేసింది. పెళ్లిలో కూడా అంటే ఎప్పుడైతే నేను మరొకరికి ఏదో త్యాగం చేస్తున్నానని అనుకున్నాము అంటే ఇక ఆ వివాహంతో రాజీ పడిపోయినట్లే. కాబట్టి మనం అన్ని స్థాయిల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. ఈ రాజీ పడ్డం అనేది జరగకూడదు. ఇదెప్పుడు జరుగుతుందంటే మనం చైతన్యాన్ని లేక ముఖ్యంగా మన మనస్సాక్షిని గ్రహించేలా చేసినప్పుడు జరుగుతుంది. హృదయం ఒకటి చెబితే బుద్ధి ఒకటి చెప్తుంది. మనం అన్ని వైపులకు లాగబడుతూ ఉంటే మనల్ని మనం రక్షించుకోవటం ఎలా? చాలా మార్గాలున్నాయి. మనం ఈ అన్ని పద్ధతుల్ని ఒక్కొక్కటిగా కొంచెం కొంచెంగా తెలుసుకుందాం. కానీ ఒక జాగ్రత్త తీసుకోవాలని చెప్తాను. మనం పరస్పరం మాట్లాడుకుందాం ఈ విషయాల్లో. మీకేమైనా ప్రశ్నలుంటే మాకు పంపించొచ్చు. వీటికి మేము మాకు సాధ్యమైనంత మేరకు స్పందించడానికి ప్రయత్నిస్తాం. ప్రతి ఒక్కరి పరిస్థితి ఒక్కోలా ఉన్నప్పటికీ చాలా వరకు 2 విషయాలు దీనికి వర్తిస్తాయి. మనం అవతల వ్యక్తి త్యాగం చేయాలని కోరుకోవడం వల్ల, ఇక 2వది స్వంతం చేసుకునే స్వభావం లేకపోవడం వల్ల. ఎప్పుడైతే అన్నీ మనవే అని అనుకోగలుగుతామో అప్పుడు మనం అన్ని సమస్యల్ని చాలా వరకు తగ్గించుకోగలుగుతాం. ఆత్మీయత, హిందీలో ఎలాగైతే అపనాపన్ అని అంటారో, ఈ ఆత్మీయత అనేది ఎప్పటి వరకు రాదో అప్పటి వరకు అన్ని సమస్యలే ఉంటాయి. పెళ్లి చేసుకుని కోడలు అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఎప్పటి వరకు ఆమె హృదయంలో ఈ ఆత్మీయత అనేది అనుభవంలోకి రాదో, అలాగే అత్తవారింట్లో అందరూ ఈమెతో ఆత్మీయంగా వ్యవహరించకపోయినట్లయితే అప్పుడక్కడ ఒత్తిడి అనేది ఏర్పడుతుంది. ఆ వివాహంలో కష్టాలు మొదలవుతాయి. కాబట్టి ఆత్మీయత అనేది చాలా ముఖ్యమైన అంశం. మనం ఉద్యోగం చేస్తున్నాం, అలాగే ఫ్యాక్టరీ అవ్వచ్చు, లేక రీటైల్ అవుట్లెట్ కావచ్చు, ఎక్కడ పనిచేసినా కూడా స్కూల్ కావచ్చు, కాలేజీ అవ్వచ్చు, లెక్చరర్లు గాని ప్రొఫెసర్లు గాని ఎప్పటి వరకు ఈ ఆత్మీయత అనేది రాదో, ఇది నా కాలేజీ, నేను ఎవరికైతే చదువు నేర్పిస్తున్నానో వాళ్ళందరూ నా వాళ్ళు అని అనుకోనంత వరకు పరాయితత్వమే ఉన్నట్లయితే, ఎవరో నేర్పుతారులే, మరెవరో చూసుకుంటారులే అని అనుకున్నంతవరకు మరెవరో ఆ బాధ్యతలు తీసుకోవచ్చునేమో. కాని మనమే బాధ్యత తీసుకున్నప్పుడు ఇంకెవరో ఎందుకు తీసుకుంటారు? నా భార్యను నేను చూసుకోవాలి, ప్రక్కవాళ్ళెందుకు చూసుకుంటారు? నా భార్య బాధ్యత నాదే కదా. కాబట్టి ఆత్మీయత అనేది చాలా ముఖ్యమైంది. స్వంతం చేసుకోండి. మీ వాళ్ళు అని అనుకున్న వాళ్లను స్వంతం చేసుకోండి. వాళ్లతో ప్రేమగా ఉండండి. కాబట్టి కుటుంబాల్లో ఉన్న సమస్య ఇదే. ఆత్మీయత అనేది ఉండదు, స్వార్థమే ఉంటుంది. ఆత్మీయత ఉంటుంది కానీ దాని స్వభావం వేరుగా ఉంటుంది. స్వంతమని భావించడానికి స్వార్థానికి చాలా పెద్ద తేడా ఉంది.
కేవలం స్వార్థం మూలంగానే మనం తరువాత అపరాధ భావానికి గురవుతూ ఉంటాం. స్వార్థం మూలన ఏదో చేస్తాం. ఉదాహరణకు వైవాహిక జీవితం తీసుకుందాం. ఆ తర్వాత బాధపడతాం. చాలామంది లైంగికంగా కలిసిన తర్వాత అపరాధ భావానికి గురవుతూ ఉంటారు. అదెందుకు అంటే ఆ విధంగా కలిసేది కేవలం తన ఆనందం కోసమే కాబట్టి. పక్కనున్న వ్యక్తి యొక్క ఆనందాన్ని గురించి కానీ సంతోషాన్ని గురించి కానీ ఆలోచించడం లేదు. ఇది గనుక సరిగ్గా అర్థం చేసుకోగలిగినట్లయితే అపరాధ భావానికి గురయ్యే అవకాశం ఎక్కడుంటుంది? దయచేసి దీని గురించి ఆలోచించండి.